పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి. చంద్రబాబు నిరంకుశ వైఖరి తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరలు ఓకే. అడ్డగోలుగా పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. అడ్డగోలుగా జరిగిన గ్యాస్ ధరలు పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. సామాన్యుల అందుబాటులో ఉంచాలి. అందుబాటులో గ్యాస్ ధర ఉంచాలి. సామాన్యులకు అందుబాటులో గ్యాస్ ధర ఉంచాలి. సామాన్యుడికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నడ్డి విరుస్తూ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్యుడి నిత్యావసర వస్తువైనటువంటి గ్యాస్ని ప్రజలకు దూరంగా చేయడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అసలే చాలీచాలని బతుకులతోటి ఈ జీవన స్థితిగతుల్లో ఉన్నటువంటి ఈ దేశ ప్రజలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి చర్యల వల్ల ఎంతో ఇబ్బంది పడుతుంది. గత సెప్టెంబర్ నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో డిమానిటైజేషన్ వల్ల ఎంతో ఇబ్బందులు పడి ఈ దేశ ఆర్థిక వ్యవస్థే అతలాకుతలమైపోయినటువంటి ఈ స్థితిలో మళ్ళీ సామాన్యుల పైన ఈ ధరలు పెంచుతూ రకరకాలుగా ఈ ప్రజల్ని బాధలకు గురి చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ రోజున ఈ రాజమండ్రి నగరంలో గృహిణులు ఈ సిలిండర్ల బాధ మేము భరించలేము, ఈ మోత మేము భరించలేమని చెప్పేసి ఒక వినూత్నంగా ప్రదర్శన ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ కేంద్ర ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యలు మానుకొని భవిష్యత్తులో ఒకవేళ ఈ రోజున ఈ దేశంలో ఉత్తరప్రదేశ్లో వచ్చిన రిజల్ట్ను చూసి ఈ కేంద్ర ప్రభుత్వం అదంతా కూడా తమ బలుపు అనుకుంటుందేమో, కానీ అక్కడ ములాయం సింగ్ యాదవ్ ఒక కుటుంబ సమస్యల వలన ఆ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ యొక్క భౌతికం దెబ్బతిని ఆ ప్రజలు ఆ కుటుంబ రాజకీయాలను చూసి అసహించుకొని ఈ రోజున ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఓటు వేశారు. కానీ అది వ్యక్తిగతంగా ఏ ఒక్కరు కూడా బీజేపీకి ఓటు వేద్దామని వేసినటువంటి విషయం కాదు. ఇదే విషయంలో కనుక ఈ విధమైన పోకడలు ఈ దేశంలో ఈ పార్టీలు కొనసాగిస్తూ పోతే ఖచ్చితంగా 2019లో ఈ రోజున సమాజ్వాదీ పార్టీకి ఏ గతి అయితే పట్టిందో ఈ దేశంలో బీజేపీకి కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ హెచ్చరిస్తున్నది.